ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా అధికారులు అయితే సంయుక్తంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, డిఈఓ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అలాగే సిడబ్ల్యూసి డిపార్ట్మెంటు, న్యాయ సేవా సంస్థ వీరందరూ కూడా సంయుక్తంగా అయితే ఈరోజు ప్రపంచ మానవ అక్రమ వ్యతిరేక రవాణా దినోత్సవం అయితే జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి వారందరికీ సంబంధించి ఎవరైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సిడబ్ల్యూసి, పోలీస్ శాఖ, న్యాయ సేవా సంస్థ ఈ డిపార్ట్మెంట్లన్నీ కూడా సంయుక్తంగా మానవ అక్రమ రవాణా దేనైతే తగ్గించాలని, నిర్మూలన చేయాలని కూడా వారందరూ కూడా ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కానివ్వండి, ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా ఎప్పటికే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మానవ అక్రమ రవాణా చేయడానికి గల కారణం ఎవరైతే యాచకులు ఉంటున్నారో, అలాగే ఇంట్లో నుంచి తెలియని వయసులో అయితే బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉన్నారో వారందరికీ కొంతమంది ఇదే పని మీద మానవ అక్రమ రవాణా చేసే టీములను అయితే ఏర్పాటు చేసుకొని వారికి భోజనం పెట్టిస్తానని డబ్బులు ఎరచూపో ఏదైనా వారికి ఎరచూపి తీసుకెళ్ళి అక్రమ రవాణా అయితే ఇతర దేశాలకు అయితే అమ్మేసే పరిస్థితులు అయితే చాలానే ఉన్నాయి. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఇటు పశ్చిమ గోదావరి సంబంధించి భీమడోలు, పాలకొల్లు, నరసాపురం ఈ నియోజకవర్గాల నుంచి కూడా దుబాయ్కి అయితే ఎక్కువ పని నిమిత్తం అయితే వెళ్తూ ఉంటారు, గల్ఫ్ దేశాలకైతే. అటువంటి వారిని వెళ్ళేటప్పుడు సూచనలు తప్పకుండా తీసుకొని ఎవరైతే ఇటు మోసం చేసి పాస్పోర్ట్లు ఇప్పిస్తానని చెప్పి కలబుల్లి కబుర్లు చెప్పి తీసుకెళ్లే పరిస్థితులు అయితే చాలానే ఉంటాయి. అటువంటి వారందరూ కూడా అడ్డుకట్ట వేసి సిడబ్ల్యూసి కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే న్యాయ సేవా సంస్థ కానివ్వండి, ఈ అన్ని సంస్థలు ఏదైతే సంయుక్తంగా నిర్వహిస్తున్నారో వాటిలందరూ కూడా అరికట్టేందుకు ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 90% వరకు కూడా ఇవన్నీ కూడా అరికట్టామని చెప్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటువంటి కేసులు అయితే ఏమీ కూడా లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైతే అలాంటి చట్ట వ్యతిరేకమైన ఇటువంటి పనులు చేస్తారో వారందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి జీవిత ఖైదు చేసి ఇటు న్యాయపరంగా కూడా వారికి కఠిన శిక్షణలు అయితే విధిస్తామని కూడా చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవాళ జూలై 30వ తారీఖు వరల్డ్ డే ఎగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ సంబంధించి ఇవాళ న్యాయ సేవా సదనంలో ఏలూరులో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సభలోకి ఈ 3 జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి నుంచి కూడా 3 జిల్లాలకు సంబంధించి AHTU టీమ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఎంప్లాయ్మెంట్ నుంచి, NGOs మరియు ఇతర పబ్లిక్ కూడా అందరూ కూడా సమావేశం అయ్యారు. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మన ప్రస్తుతం ఈ 3 జిల్లాల్లో ఉన్న ట్రాఫికింగ్ సమస్యల గురించి, పోలీసులు ఎదుర్కొనే కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటిని డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. దానికంటే ముందుగా అసలు ట్రాఫికింగ్ అంటే ఏంటి, మన భారతదేశంలో అమల్లో ఉన్న ప్రస్తుతం చట్టాలు ఏమిటి, అదేవిధంగా ఐపీసీలో ఇదివరకు 370 ఉండేది, ప్రస్తుతం 143 నుంచి 146 వరకు అవి కరస్పాండింగ్ సెక్షన్స్ కొనసాగుతూ ఉన్నవి. అదేవిధంగా 1956లో ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్షన్ గురించి, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి వీటి సంబంధిత చట్టాల పట్ల అవగాహన కలిగించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఈ 3 జిల్లాలకు సంబంధించిన పోలీసులు వాళ్ళు ఎన్నైతే చైల్డ్ మిస్సింగ్, అలాగే ట్రాఫికింగ్లో చిక్కుకున్న ఉమెన్, సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురైన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన కేసుల వివరాలు అవన్నీ కూడా మేము ఇక్కడికి రిపోర్ట్ రప్పించుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ఎన్ని కేసులు అయితే సాల్వ్ అయినాయో, వాళ్ళు రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో షెల్టర్ హోమ్స్లో ఎలా ఉన్నారు, వాళ్ళ ఆ కేసులు తీరు ఏంటి అంతా కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.